సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణకం లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అంటూ బుధవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుష్యుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అని అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోపీనాథ్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి పాలాభిషేకం, పూజ అన్నీ చేస్తూ మన సంకటాన్ని పోగొట్టి ఆయుష్, ఆరోగ్యము, ఆనందము ఇవ్వాలనేసి ఆ వినాయక స్వామిని వేడుకుంటూ చేసుకుంటున్నాం. ఈరోజు ఏం విశేషం అంటే సోమవారం వినాయక స్వామికి, బుధవారము ఈయన అనుజుడు, మంగళవారం మన సుబ్రహ్మణ్య స్వామికి, సోమవారం ఈయన తండ్రి గారైన శివుడికి, అట్లా 3 సోమ, మంగళ, బుధ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేంటూ ఈరోజు బుధవారంగా సాయం సంధ్య వేళలో ప్రదోషకాలంలో సంకటహర చతుర్థి రావటం మంచి విశేషం. అందరికీ వాళ్ళ కోరిక, ఆయుష్, ఆరోగ్యము, ఆనందము, ఏదేది సంకటం ఉందో ఈ సంకల్ప ప్రసిద్ధి వినాయక సాగర్లో ఉండే వినాయక స్వామిని వేడుకుంటే తప్పక నెరవేరుస్తారని ఒక నమ్మకం.